ఉగాది పండుగ అనేది తెలుగు, కన్నడ, మహారాష్ట్ర మరియు మరికొన్ని దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎంతో పండగగా జరుపుకునే పవిత్ర దినం. ఇది తెలుగు సంవత్సరాల కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు మనం మన పాత సంవత్సరాన్ని విడిచి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. ఇప్పుడు మనం ఉగాది పండుగ జరుపుకోవడం అనేది ఎంతో ప్రత్యేకం. నిజమే. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. ఆహా, ఈ రోజు కొత్త ఆశలతో కొత్త సమాధానాలు వస్తాయి. ఇది మన పాత విషాదాలను పక్కన పెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగడానికి ఒక మంచి రోజు. ఉగాది పండుగ కోసం ప్రతి ఒక్కరూ ఇంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అవును, పచ్చినెల్లి పువ్వులు, ఉంగరాలు, పసుపు కుంకుమలతో ప్రతి చోటా ఆనందమే. ఈ రోజు మనం పాత సంవత్సరాన్ని విడిచి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి. పాత జ్ఞాపకాలను తిప్పి కొత్త ఆశలను ఒంటరిగా పట్టుకోవడం చాలా అవసరం. ప్రతి ఉగాది మన జీవితంలో ఒక మలుపు, కొత్త కథ ప్రారంభం. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఉగాది రోజు మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పటికే ఉగాది ఉత్సవాలు మా ఇంట్లో కూడా మొదలయ్యాయి. మన తెలుగు సంప్రదాయాలు, ఉగాది పండుగ మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఉగాది పండుగలో పక్కన ఉన్న పులిహోర, పచ్చడి, బంగాళాదుంపల వంటలు చాలు. ఆ వంటలు మాత్రమే కాదు, మన చరిత్ర, మన కాలగమనాన్ని గుర్తుచేసే ఈ పండుగ ప్రత్యేకంగా ఉంటుంది. ఉగాది రోజు మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో కొత్త మొదలు పెడతారు. హోయ్య! అది నిజమే. ఈ రోజున కొత్త ఆశలతో భవిష్యత్తును నిర్మించాలి. ఉగాది పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, వెలుగులు తెస్తుంది. మన దృష్టి ఎక్కడ ఉన్నా ఉగాది పండుగ మన హృదయాలను ఆనందంగా పూడ్చేస్తుంది. ఈ ఉగాది మన పల్లె నుంచి పట్టణం వరకు అన్ని చోట్ల సందడి చేస్తుంది. ఆ సందడి కూడా దానికి ప్రత్యేకమైన మాధుర్యాన్ని ఇస్తుంది. ఉగాది రోజున మనం మన ఇంట్లో పుట్టిన పచ్చడి తీసుకుని పులిహోర నాస్తే నిజమైన ఆనందమే. ఈ రోజున ఇలాంటి ఫ్లేవర్స్ ఒక్కొక్కరిలో అనుభవాలను భయంకరంగా మార్చేస్తుంది. ఉగాది పండుగ మనకు కేవలం ఆనందాన్ని కాదు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుంది. సంప్రదాయాలు, కుటుంబం, ఆనందం ఇవన్నీ ఉగాది పండుగతో కలిపి ఒక అందమైన అనుభూతిని ఇస్తాయి. ఈ ఉగాదితో మన జీవితం కొత్త మార్గంలో ప్రవేశిస్తుంది. ఇది మనకు మంచి ఆలోచనలు, త్యాగాలు, పునరుద్ధరణ చేసేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఉగాది పండుగ రోజు మనం పూర్వీకుల నుండి పొందిన సంప్రదాయాలు మరచిపోకూడదు. అవును, అనుభవాలను పంచుకోవడం వల్ల ఈ పండుగ మరింత ప్రత్యేకంగా మారుతుంది. ఉగాది పండుగ ఒక్క క్షణంలో మనం పూర్వకాల జ్ఞాపకాలను, కొత్త ఆశలను ఒకే దారిలో అనుభవిస్తాము. ఈ రోజు అనుభవాలు కలిపి కొత్త ఆశలు కనపడతాయి. ఈ ఉగాది రోజున మనం మన పూర్వీకుల్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇలా మన సంస్కృతిని గౌరవిస్తూ జీవితంలోకి కొత్త ఆశలను తీసుకురావచ్చు. ఈ ఉగాది మన ముందుగా ఉన్న ప్రతి సవాలు అధిగమించే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది మొదటి అడుగు, మన శక్తిని ఎక్కడి నుంచైనా ఆస్వాదించగలిగే శక్తిగా మార్చడానికి. ఉగాది పండుగ కొత్త ఆశల పట్ల మిమ్మల్ని నమ్మించేది. మన మక్కువ, పట్టుదల కొత్త సంవత్సరంలో ఎక్కువగా గెలిచేలా చేస్తుంది. మనం ఈ ఉగాదితో ఏది చేసుకుంటే అది విజయం అవుతుంది. ఇది నిజమే. ఉగాది అంటే ప్రతి కొత్త అవకాశం. ఆ రోజు ప్రతి చోటా తీయని చిరునవ్వులు ఉంటాయి. ఈ రోజును ఎప్పటికీ మనం మర్చిపోము. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.